ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మంచి వ్యక్తి నిలబెట్టి అత్యధికంగా గెలిపించిన ఒక 2 నిమిషాల్లో
రైతు బిడ్డకి అన్యాయం జరిగిందని చెప్పని ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలైతేమి, నాయకులైతేమి, కార్యకర్తలైతేమి అందరూ కూడా ఏమన్నామో నీకు తోడుగా అని చెప్పని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నాకు భుజం తట్టి ఓదార్చడానికి వచ్చినటువంటి అందరి కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా కృతజ్ఞతలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత వారం రోజుల నుంచి ఎవరు ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో అవన్నీ కూడా చూశారు. నా తప్పు ఏమన్నా ఉందా లేదా అన్నది కొన్ని నిమిషాలు మీ దగ్గర విన్నవించుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఇప్పుడే చెప్పారు సోదరుడు మురళన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలా, సాక్ష్యం ఉండాలా అని చెప్పని ఎక్కడికి పోయినా పక్క నిజం. మళ్ళీ ఆ నిజం మురళన్న కాబట్టి చెప్పారు, ఇంకొకరైతే చెప్పరు. ఎందుకు చెప్పారంటే అదే మిత్ర బాంధం. ఎక్కడున్నా కూడా మిత్రుడు బాగుండాలంటే ఉన్న విషయం ఎక్కడైనా చెప్పొచ్చు. కానీ నాకు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. చాలా మంది మిత్రులు ఏం చేశారో కూడా తెలుసు. ఆ మిత్రుల కథ తర్వాత ఉంటుంది. మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా గుండెకు చెప్పడం, గత వారం రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఓదార్స్తూ నేను ఎంత బాధపడినానో నా మనసుకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఆ బాధలో ఎంతున్నా కూడా మీరంతా ఈ రోజు నా కుటుంబ సభ్యులు వచ్చి ఎప్పుడైతే భుజం తట్టేశారో అదంతా కూడా హ్యాపీగా కూడా ఉంది. ఇప్పుడే మురళన్న చెప్పిన నిజంగా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మురళన్న అన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్ లో ఏం జరిగింది, మంది అక్రమంగా అరెస్టు చేయడం, కత్తి పెట్టి ఏ విధంగా చేశారు, సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏఈ ప్రభాకరన్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది. మరి అప్పుడు ఏ విధంగా సర్పంచులకు అన్యాయం జరిగింది అనౌన్స్ చేసిన తర్వాత కూడా కార్యకర్తలకు కూడా తెలియజేయడం జరిగింది. ఒక వారం తర్వాత ఇప్పుడు ఆవేశంలో కూడా ఏ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒక వారం ఆగుదాము, అందరూ కూడా నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం కార్యకర్తల మీటింగ్ అని చెప్పని నేను వేసి చూడడం జరిగింది. మళ్ళీ నేను ఆ రోజు నాకు ఇన్ఛార్జ్ ప్రకటించిన తర్వాత నేను ఆ నాయకులలో పోయి ఆశీర్వాదం తీసుకున్నా. కానీ నా ఆశీర్వాదం మాత్రం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2.5 సంవత్సరం మిమ్మల్ని అందరికీ ఇంత ఇబ్బంది పెట్టి కార్యకర్తలతో మమేకమై పార్టీని బలోపేతం చేస్తున్నాడని చెప్పని ఆ 2 కుటుంబాలు నిన్న ఉదయగా తప్పితే మరి నన్ను కనీసం మాట కోసమన్నా, మాట సాయం అన్నా, అయ్యా నీ అవసరం ఉంటుందని చెప్పని ఇద్దరు రేపు నిన్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఊరేగిపోవడం జరిగింది. మళ్ళీ నన్ను ఎప్పుడు ఎందుకు పిలుస్తారు, ఎందుకు పిలిచలేదు, కనీసం వాళ్ళ దగ్గర అంటే ఆ 2 కుటుంబాలు ఉంటే ఎవరు అవసరం లేదని ఒక అభిప్రాయం. ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది నిజమా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మన ఇళ్ళల్లో కోళ్ళు కోస్తూ ఉంటాం. కోళ్ళు కోసేటప్పుడు మనం ముగుస్తాం. ఏం చేస్తాడు, కనీసం నీళ్లు పోస్తాడు గొంతులు. మరి
చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం పిలిచి ఒక మాట కూడా చెప్పకుండా మరి సగుణ చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను చేతులెత్తి ఆయనని విజ్ఞప్తి కూడా చేయలేదు. ఎందుకంటే నేను మీరు చెప్పిన పనే చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కూడా వేడుకోవడానికి ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఒక రైతు బిడ్డ నువ్వు ఏదైతే చెప్పావో నీ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మనం దీపావళి వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మీరందరూ ఈ రోజు ఏ రకంగా జయప్రదం చేశారంటే దీపావళి వస్తుంది అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము కోసిన గడ్డికి తాళ్ళు పరిచే వాళ్ళని కోసిన గడ్డికి తాళ్ళు పరిచే నాయకులు కావాలన్నా ఈ రైతు బిడ్డ కావాలని చెప్పి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా పోటీ నిలబడే రామయ్య గారిని చెప్పిన సలాం లేని పైకి వచ్చిందో కూర్చున్నాం.